ఎవరైతే ఎక్కువగా ఇతరుల కోసం మాట్లాడుకొని తిరుగుతున్నాడో వాళ్ళ ఇంట్లో దయ్యం ఉంటుంది. ఇదే సమస్య దయ్యం ఉండడానికి. ఇతరుల కోసం మంచిగా మాట్లాడితే ప్రవక్త ఏమన్నాడు? ఇది ఆర్డరా కాదా? ఇది ఆజ్ఞ కాదా? వర్తమానం రూలా కాదా? నేను వర్తమానం ఉన్నామనుకొని ఈ మాటను వదిలేస్తే ఎలాగవుద్ది? చూడండి ఇక్కడ ఏమంటాడు, సద్భక్తితో మాట్లాడుము, సద్భక్తితో మాట్లాడు, నిజమైన దానినే పలుకుము, నిజమైన దాన్నే పలుకు, దయ్యాలను వదిలించుకొనుటకు అదే మార్గము. ఎంతమంది చప్పట్లు కొడతారు? మీ ఇంట్లో ఏ ప్రార్థన పెట్టక్కర్లే, ఎవరు నీ కోసం ప్రార్థన చేయక్కర్లే, మంచిగా మాట్లాడడం నేర్చుకో చాలు. అది ఒక్కటి చాలు, దయ్యాలు వెలగొట్టుకోవచ్చు. ఏం సూత్రం, ఏం తాళం ఇచ్చాడు మనకి దేవుడు.